రేయ్, ఏం వాగుతున్నావురా? వదలరా. ఇప్పుడేంటి నీ బాధ? మా మామయ్య గురించి ఏం మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడదేముంది? ఊరంతా తెలుసు కదా పొలమమ్మి రిజిస్ట్రేషన్ గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాల నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. రేయ్, మా మామయ్య అలాంటోడు కాదు. మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయంట కదా, ఆయనకి తెలియకుండానే వెళ్ళాయా? నోరు మూయరా. ఆవిడ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండడం వాస్తవమే, కానీ ఖచ్చితంగా మా మామయ్యకి తెలిసి ఉండదు. ఓహో, నిజంగానే తెలీదా? అయితే ఒకసారి ఇప్పుడే వెళ్ళి ఇప్పుడు మమ్మల్ని కాలర్ పట్టుకుని అడిగావే, అలాగే పట్టుకొని అడుగు. నిజాలన్నీ బయటకు వస్తాయి. రేయ్, మా మామయ్య గురించి నిజాలు బయటకు వచ్చేదాకా ఏ ఒక్కడు ఎక్కువ మాట్లాడినా మర్యాదగా ఉండదు. అత్తయ్య, 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 ఏమైంది సీనయ్య? అత్తయ్య, మామయ్య 10 ఎకరాల పొలాన్ని అనగాదేవికి అమ్మేశారని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. మంచి పనికి ఉచితంగా ఇస్తాడేమో కాని నమ్ముకున్న పొలాన్ని అమ్ముకునే దౌర్భాగ్యుడు కాదు నా కొడుకు. అది అబద్ధం. కానీ నేను నిజం చేశానుగా. అన్నయ్య ఆ పొరపాటు కల్లో కూడా చేయడు. బావగారు మంచి కల కంటున్నప్పుడే ఆయనతో నేను ఈ పొరపాటు చేయించాను. అసలేం జరుగుతోంది? పెదనాన్న ప్రాణం పోయినా మాట తప్పరు. అందులోనూ ఊరికి దేవుడికి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకునే ఆలోచన కూడా చేయరు. ఇక్కడింకా ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది అంటే దానికి కారణమే ఆయన. అలాంటి ఆయన ధర్మం తప్పి డబ్బు వైపు మొగ్గు చూపుతున్నారనేది పచ్చి అబద్ధం. ఒరే రఘు, ఏంట్రా ఇది? మేం విన్నది అబద్ధం కదా? మీరు విన్నది నిజమేనమ్మా. ఏంటండి మీరనేది? పొలం అనగాదేవి పేరు మీద రాశారా? లేదు జానకి, కానీ నేను రాసినట్టే అనగాదేవి పత్రాలతో వచ్చింది. అవిచ్చింది నేనేగా. అయ్యో, అలా ఎలా జరుగుంటుంది బావగారు? అది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో ఉండాల్సిన ఒరిజినల్ పత్రాలు అనగాదేవి చేతికి వెళ్ళిపోయాయి. అయితే బావగారు, ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నది నిజమేనా? మీరు పొలం దేవుడికి ఇస్తానని ఆ అనగాదేవికి అమ్మేశారన్నమాట. అంటే ఊళ్ళో వాళ్ళు అంటున్నారు కదా అని. అంటే మాత్రం అబద్ధమని మనం కొట్టి పారేయాలి కానీ అన్నయ్యని మొహం మీద అడిగేస్తావా? ఆహా, సీను చెప్తున్నాడు కదా అని. వాడు విన్నది మనతో అన్నాడు, కానీ అది నిజం కాదని అన్నయ్య చెప్తున్నాడు కదా. అసలేం జరుగుతుంది? నేనమ్మలేదు, కానీ ఇంట్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ అనగాదేవి దగ్గరున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అందరూ తనకి నేనే అమ్మానని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నా వేలి ముద్రలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అవి తన చేతికి ఎలా వెళ్ళాయో ఆరా తీయాలి. అలాంటి పని చేయకండి, నేను దొరికిపోతాను. మీతో పాటు వచ్చిన శివయ్య, అన్నయ్య ఎక్కడున్నారు? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి పెదనాన్న? అనగాదేవి తన సపోర్టు కోసం పోలీసుల్ని తెచ్చుకుంది. నన్ను అవమానించారన్న బాధలో వాళ్ళిద్దరూ పోలీసులతో గొడవ పడుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనగాదేవి మా ఆయన అరెస్ట్ చేయించిందా? ఇది మోసం. అసలు మా ఆయన ఏ తప్పు చేశారని అరెస్ట్ చేశారు? పోలీసుల మీదకి వెళ్ళడం ఏంటి? అయినా మా ఆయనకు అంత పౌరుషం ఏంటి? వెనక ముందు ఆలోచించక్కర్లేదా? కంగారు పడకండి,
నేను కోర్టుకు వెళ్ళి వాళ్ళని విడిపించి తీసుకొస్తాను. వెళ్ళొస్తాను జానకి. అమ్మో, ఎంత మోసం చేసింది! నా సపోర్ట్తో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని నా మొగుడినే అరెస్ట్ చేయిస్తుందా? చెప్తా దాని సంగతి. ఆయన మీద ఇంత నింద పడటం ఏంటి? వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఆ దుర్మార్గురాలు అనగాదేవి వచ్చినప్పుడే నాకు అర్థమైంది మన కుటుంబానికి మచ్చ తేవడానికే వచ్చిందని. పైకి నవ్వుతూ నటిస్తూ లోపల గోతులు తవ్వుతుంది. దాని కాళ్ళు చేతులు విరిగిపోను, దాని నోరు పడిపోను. ఇప్పటి వరకు ఉన్న శత్రువులు ఒక లెక్క, ఈవిడొక లెక్క. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి పోయే కాలం వచ్చి ఇక్కడికొచ్చిందిరా. ఇప్పుడు ఎగిరెగిరి పడ్డా ఆఖరికి దానికోసం తవ్విన 6 అడుగుల గోతిలోనే పడుతుందది. ఈ ఊర్లో ధర్మాన్ని కాపాడడానికి దేవుడు పెదనాన్నని ఇక్కడ పుట్టించాడు. ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు. చెప్పు. రఘురామ్ గారు ఏం చేశారో తెలుసా? మీ ఊరికి మేలు చేశారా? తెలిసింది కాదు, తెలియంది. కొత్తగా ఏదైనా చెప్పు. ఆయన గురించి గొప్పలు విని విని చెవులు నొప్పులు వస్తున్నాయి. గొప్ప విషయాలు చెప్పడానికి నేనెప్పుడూ ఫోన్ చేయను. నేను నిరంతర వార్తాస్రవంతిని కాదు, వాతావరణ హెచ్చరిక లాంటి వాడిని. మనకు కావలసిన వార్తలు మాత్రమే మీ దృష్టికి తెస్తాను. సరే చెప్పు. వాళ్ల 10 ఎకరాల పొలాన్ని శివాలయానికి రాస్తానని ఒప్పుకున్న రఘురామ్ గారు గుట్టుగా డబ్బు కోసం అనగాదేవి గారికి రాసేశారట. ఏంటి? స్వయాన ధర్మరాజే ధర్మం తప్పారా? ఇంకా చెప్పు. ఇది కదా న్యూస్ అంటే. ఊళ్ళో వాళ్లంతా రఘురామ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంది తెలుసా? ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్ రా అబ్బాయి. చెప్పు. ఇంకో జోకేంటో తెలుసా? ఆ ఇంత చేసి కూడా ఇంకా జనాల్ని నమ్మించాలని నాకేం తెలీదు, ఆ సంతకాలు నావి కావు, ఆ వేలిముద్రలు నేను వెయ్యలేదు, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నావే అని అందరినీ నమ్మించాలని చూస్తున్నారు. ఇంకా నయ్యం, నేను రఘురామ్నే కానీ నేను కాదు అనలేదు. సరే నువ్వు పెట్టేయ్. ఇక్కడ నిప్పు పెట్టడానికి టైం అయింది. సరే. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. సూర్యుడు పడమర ఉదయించొచ్చు, ఆకాశం నేల మీదకి రావచ్చు, కానీ మా నాన్న డబ్బుకి లొంగరు అన్నారు ఎవరో. కంటికి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4 సింహమే మా నాన్న అని కూడా అన్నారు. ఇప్పుడు ఆ సింహం చిల్లర కోసం చేతులు చాపిందంట.